హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు చెబుతూ గుడ్ మార్నింగ్, తెల్లవారింది, రండి దేవుని వాక్యము ధ్యానిద్దాం అని పిలుస్తున్నాను. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములు. ప్రతిరోజు నీ మాటలతో మమ్మల్ని బలపరుస్తున్నావు. మరొకసారి మాటలాడు మన క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కొద్ది రోజులుగా క్రమముగా మనం ప్రార్థన అనే అంశం మీద రకరకాల ప్రార్థనల గురించి, ప్రతి విధమైన ప్రార్థన ప్రతి సమయం అందు చేయమన్న మాటను పట్టుకుని రహస్య ప్రార్థన, సుంకరి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, విసుకకు చేసే ప్రార్థన, ఏంటండి ప్రార్థన, ఒక్కరి కొరకొకరు చేసే ప్రార్థన అని కొన్ని ప్రార్థన అంశాలు నేర్చుకుంటున్నాం. మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నానండి. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయము లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నారు. పురుషులు ప్రార్థిస్తారా? ప్రార్థిస్తున్నారా అంటే నా భార్య బాగా ప్రార్థిస్తుందండి, మా ఆవిడ ప్రార్థిస్తుందండి, ఆ అమ్మాయి చాలా బాగా ప్రార్థిస్తుందండి అని చెబుతుంటారు. చాలామంది మన రాష్ట్రంలో, మన దేశంలో అనుకుంటున్నారు ప్రార్థన అంటే అది స్త్రీల పని. అలా కాదండి. పురుషుడు ప్రార్థించాలి, స్త్రీలు ప్రార్థించాలి, అది వేరే విషయం. స్త్రీలు ఎలాగో ప్రార్థిస్తారు, కానీ ప్రతి పురుషుడు తను దేవునికి అప్పగించుకోవాలి. స్త్రీ అని పురుషుడని క్రీస్తులో వ్యత్యాసం లేదండి. మన శిరస్సు ఆయనే, సంఘమునకు శిరస్సు ఆయనే. మనం చేతులెత్తి ప్రార్థించాలి. చేతులెత్తి ప్రార్థించడం అనేది, రెండు చేతులు పైకెత్తామంటే దానికి అర్థం ఉందండి. చాలాసార్లు ఎవరు మీకు ఆశీర్వాదాలు కావాలో చేతులెత్తండి, ప్రభువుని ఎంతమంది అంగీకరిస్తున్నారో చేతులెత్తండి, మీ కుడి చేతి చూపించండి అని చెబుతున్నప్పుడు ఒక చేయి ఎత్తుతారు. ఒక చేయి చాపామంటే దాని అర్థం సహాయం కావాలి అని అడగటం. రెండు చేతులు ఎత్తేసామంటే నేను నీకు సరెండర్ అయిపోయాను, నీకు లోబడిపోయాను. హ్యాండ్స్ అప్ అంటే చూడండి, నేను పూర్తిగా నీ కండిషన్లకు నీకు అప్పగించుకుంటున్నా. పురుషుడండి దేవునికి అప్పగించుకుంటే అద్భుతాలు జరుగుతాయి. అందుకే పురుషుల్ని పట్టుకుంటున్నాడు సాతాను. చాలా క్రైస్తవ మీటింగ్స్లో ఇవాళ స్త్రీలు కనపడతారు గుంపులుగా, పురుషులు తక్కువ ఉంటారు. ఈ మధ్య వేదికల మీద కూడా స్త్రీలు ఎక్కువ అవుతున్నారు. మరి ఏం చేస్తాం? పురుషుడు చేతులు మూర్చుకొని కూర్చుంటే దేవుడు ఊరుకుంటాడా? మరొకరిని వాడుకుంటాడు. కానీ నీ బాధ్యత నువ్వు చేయాలి. అనుదిన ధ్యానాన్ని వింటున్న మీరు పురుషులా, స్త్రీలా, పిల్లల, వృద్ధులా? నాకు తెలుసు అందరూ ఉన్నారని. మీ ఇంట్లో మీరు ప్రార్థించేవారు కాకపోతే ఈ రోజు నుంచి ప్రారంభించండి. ప్రతిరోజు పురుషుడు చేతులెత్తి ప్రార్థించాలి. ఇంకో కండిషన్ ఉందండి, పవిత్రమైన చేతులెత్తి. మన చేతులు దేవుని వైపు చాచినప్పుడు అందులో పాపం ఉంటేనట ఆయన మన వైపు చూడటం. నీ చేతిలో పాపం ఉండుట చూచి దాన్ని పాడవేసిన ఎడల నీ ప్రార్థన వింటా. నీ చేతులు ఎత్తినప్పుడు ఆ చేతులు ఏం అన్యాయాలు చేశాయి? లంచాలు కొట్టుకునే చేతులు, మద్యం సేవించే చేతులు, స్మోక్ చేసే చేతులు, జూదమాడే చేతులు, ఇంకిప్పుడు ఆ నెట్లో ఆ ఫింగర్స్ తోటి వేళ్లతో పాపం చేస్తున్నారు. అసభ్యమైన వాటిని చూచే చేతులు. మనసు కల్మషపరుచుకున్నప్పుడు ఆ చేతులు చూస్తేనట దేవుడు అసహ్యపడతాడు. మన ప్రార్థన అందుకే వినపడతల్లా. కొంతమంది మేము ప్రార్థిస్తున్నాం, మాకు దేవుడు జవాబు రావట్లేదు అంటున్నారు.
పవిత్రపరుచుకో నీ చేతుల్ని. చూడండి, మనం సాధారణంగా ఈ వైరసెస్ వచ్చినప్పుడు ఫస్ట్గా ఏం చెప్తున్నారు? ముందు చేతులు కడుక్కో 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 కడుక్కో. ఎందుకంటే చేతులు మనం ఎక్కువ ఉపయోగిస్తాం. అక్కడ కనుక ఇన్ఫెక్షన్ ఉంటే మన లోపలికి వెళ్ళిపోతుంది. మనం ఎక్కడ తాకితే అక్కడికి వెళ్ళిపోతుంది. ఎవరిని తాకితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. నీ చేతుల్లో ఆశీర్వాదం లేకుండా నీవు ఇంకొకరికి ఆశీర్వాదకరంగా ఉండలేవు. నీ చేతులకు అపవిత్రత అంటుకున్నప్పుడు దాన్ని కడుక్కోకపోతే అది అనేకులకు నీవు వైరస్ లాగా అందించిన వాళ్ళు పోతాం. అందుకే మీ చేతులు కడుక్కోండి. చేతులు కడుక్కోవడం సులభమేనండి. పిలాతు చేతులు కడుక్కోడట, ఏ దోషము నా మీదకు రాకుండా గాక. ఇక్కడ చేతులు కడుక్కోమంటే హృదయాన్ని కడుక్కోవాలి. అసలు హృదయంలో చేతులు ఉన్నాయండి మనకి. మన హృదయంలో పాపము చేస్తే, హృదయంలో తప్పిపోకుండా ఉంటే అన్ని విషయాల్లో తప్పిపోకుండా ఉంటాం. మన హృదయము చెప్పిన దాన్ని బట్టే మన శరీరాలన్నీ రియాక్ట్ అవుతున్నాయి. ఇవన్నీ జస్ట్ ఎక్విప్మెంట్స్ లాగా. దాన్ని మానిటర్ లోపట ఉంది హృదయము, నీ మనస్సు, నీ ప్రేరేపణ. వితౌట్ అవర్ నాలెడ్జ్, మనకు తెలియకుండానే మన అవయవాలన్నీ పనిచేస్తున్నాయంటే దానికి హృదయం లేక మెదడు కారణంగా ఉంది. అక్కడ సరిగా ఉండాలి. నీ మోటివ్ కరెక్ట్గా ఉండాలి. నీ మోటివ్స్ ఏంటి, నీ ఉద్దేశాలు ఏంటి, నువ్వు ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా దాని వెనక ఉన్న అంత ముఖ్యమైన అర్థం ఏంటని దేవుడు చూస్తుంటాడు. కపటంతో ప్రార్థన చేస్తుంటారు, వేషధారణ ప్రార్థన చేస్తుంటారు, ఊరికే మనుషులకు కనబడాలని ప్రార్థన చేస్తుంటారు. అటువంటి ప్రార్థనలకు జవాబు రావు. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలను. అంతేకాదండి, పురుషులు కోపమును సంశయములు లేని వారై ఉండాలి. హృదయంలో కోపం ఉంచుకొని మనం ఎంత భక్తిగా ప్రార్థించినా ఆ ప్రార్థన వినపడదు. మీరు నిలుచుండి ప్రార్థన చేయనప్పుడల్లా మీ విరోధులు క్షమించండి. మా అపరాధులను మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమించము. మనం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించి క్షమాపణ కోరడానికి ముందు మనం ఎవరెవరికి విరోధంగా కోపం పెట్టుకున్నామో వారిని మనం క్షమించాలి. క్షమ అనేది ఎంత చక్కటిదో తెలుసండి. కక్ష సాధించటం, హృదయంలో కోపం పెట్టుకోవటం, అది అవతలి వానికంటే అది ఉంచుకున్న ఆ కోపం పెట్టుకున్న వాడికి ఎక్కువ హాని చేస్తుంది కదా. అందుకే మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి ముందు మనం సిద్ధపడాలి. మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసినడలా యెహోవా నా మొర ఆలకించడు అని దావీదు చెప్పాడు కదా. మీ విరోధులను క్షమించండి. మీరు వారికి విరోధంగా లేరు, మీరేమి హాని చేయలేదు, వారే మీకు హాని చేశారు, దాన్ని బట్టి మీరు కోపం పెట్టుకున్నారు. నా తప్పేముంది, వాళ్ళే కదా చేశారు అనొద్దు. నీ సహోదరుడికి నీ మీద కోపం ఉంటే నీకు లేదు, నీ మీద అతనికి కోపం ఉంటే నువ్వెళ్ళి సమాధానపడమంటున్నాడు ప్రభు. అదండి యేసయ్య చూపించిన ప్రేమ, పరిశుద్ధత, యథార్థత, నీతి, క్షమ. ఎవరెవరు నీకు హాని చేశారో వాళ్ళు క్షమించు. అదే మన ప్రభు నేర్పించాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఆ రీతిగా మనం ప్రతిరోజు మనం ప్రార్థన ప్రారంభించడానికి బదులు నీ హృదయంలో ఎవరెవరి మీద కోపం ఉందో, బాధ ఉందో, స్వీయ పరితాపం ఉందో వాటన్నిటినీ ప్రభు సన్నిధిలో ఒప్పుకొని సరిచేసుకొని ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. సంశయం లేకుండా ప్రార్థించాలి. ఎవరికైనా జ్ఞానం కొదువుకుంటే నన్ను అడగాలి, నేను ధారాళంగా ఇస్తాను. కానీ సందేహించే వాడికి ఏమి దొరకదు. మన ప్రార్థనలో మీరు ఏమేమి అడుగుచున్నారో అవి మీరు పొందితిరి అని నమ్మిన ఎడల మీకు అవి దొరుకును. మనం ప్రార్థించేది ఊరికే ఒక వస్తే లేకపోతే లేదన్నట్టు కాదండి. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కోటను వెళ్ళి సముద్రంలో పడమంటే పడిపోద్దన్నాడు. విశ్వాసంతో ప్రార్థించేవాడు, సంశయాలు లేకుండా, విరోధ భావం లేకుండా, ఎవరి మీద మనకి బాధ చేదు లేకుండా
చేతులెత్తి అనేది మరొకటి. నిస్సహాయంగా నేనేమి చేయలేని స్థితిలో ఉన్నా, నీవే నా సహాయం అని చేతులెత్తి ప్రార్థించమంటున్నాడు. సాధారణంగా పురుషులకి కొంచెం నేను చెయ్యగలను అనే ఈగో ఉంటుంది కదండి. నేనే ఇంటి యజమానిని, నేనే ఈ యొక్క బాస్ని, నేనే ఈ యొక్క సేవకుణ్ణి సంఘానికి అని. సేవకులకు కూడా అలాంటి తత్వం ఉంటుంది. కానీ ప్రధాన యాజకుడైన, ప్రధాన కాపరి అయిన ప్రభు ముందుకు వెళ్ళినప్పుడు మన నిస్సహాయ స్థితిని ఆయన ముందు చూపించి తన సహాయం కొరకు మనం వేడుకోవడానికి చేతులెత్తుతున్నాం. దావీదు అనేవాడు, కొండల తట్టు నా చేతులెత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? నాకు ఎవడిస్తాడు సహాయం? నా సహాయం కావాలి. ప్రతి వారికి సహాయం కావాలండి. సహాయం అనగానే డబ్బే కాదండి, మాట సహాయం, మోరల్ సపోర్ట్, ఆదరణ, ఆధ్యాత్మిక శక్తి, బలం, సలహాలు, జ్ఞానము, సూచనలు ఎక్కడి నుంచి వస్తాయి మనకి? యేసు ప్రభు మనకి ఉపకారిగా ఉన్నాడు, మనకు బోధకుడుగా, మంచి బోధకుడుగా ఉన్నాడు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? అక్కడే జవాబు చెప్తున్నాడు, భూమి ఆకాశములు కలుగు చేసిన యెహోవా వలనే నాకు సహాయం కలుగు. మనుషులు ఇచ్చే సహాయం ఒక చిన్నదే ఉంటుంది, ఒక విధంగా ఉంటుంది, ఒకటే ఇవ్వగలరు వాళ్ళు. కానీ భూమిని ఆకాశాన్ని కలుగు చేసిన దేవునికి భూమిలో ఆకాశంలో ఉన్నది ఏది కావలసిన ఇవ్వగలిగిన శక్తి కలిగిన వాడు ఉన్నాడు కదా. భూమిలో ఉన్నదే కదండి మనం అడుగుతున్నాం దేవుని దగ్గర. అంతకంటే ఉన్నతమైనది, ఆధ్యాత్మికమైనది అడిగితే అది పరలోక సంబంధమైన వాటి కోసం అడుగుతున్నాం. అది ఇస్తాడు, ఇది ఇస్తాడు. ఇహమందు పరమందు సర్వాధికారం నాకు ఇవ్వబడింది అన్నాడు. అట్టి విశ్వాసంతో మనం అడిగితేనండి ప్రార్థనలో పెట్టిన విషయం ఖచ్చితంగా నెరవేరుతుంది. దైవ చిత్తం నెరవేరుతుంది. పురుషుడు ప్రతి చోట సనుగులు లేకుండా, సంశయం లేకుండా, కోపము లేకుండా తమ చేతులెత్తి ప్రార్థన చేయాలి. మోషే చేతులెత్తి ప్రార్థిస్తున్నప్పుడు అక్కడ యుద్ధములో అమాలేకీయులకు ఓడిపోతా ఉన్నారు. బరువెక్కి మోషే చేతులు దిగిపోతున్నప్పుడు అమాలేకీయులు గెలుస్తున్నారు. అప్పుడు అహరోను హూరులు వచ్చి ఒక రాతి మీద మోషేను కూర్చోబెట్టి 2 చేతులు ఎత్తి పట్టుకున్నప్పుడు సాయంత్రం వరకు చేతులెత్తి ప్రార్థిస్తుండగా గొప్ప విజయాన్ని, శత్రు సమూహాన్ని సంపూర్ణంగా నాశనం చేయడానికి దేవుడు శక్తినిచ్చాడు. అవునండి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించాలి, ఒకరితో ఒకరు ప్రార్థించాలి, ఒకరితో ఒకరు ప్రార్థనలో ఏకీభవించాలి. పురుషులు 2-3 చేరి ప్రార్థిస్తే ఎంత గొప్ప అద్భుత కార్యాలు జరుగుతాయో తెలుసండి. ఇవాళ క్వైర్ అంటే కనీసం 10 మెంబర్స్ 8 మెంబర్స్ ఉంటున్నారు. కానీ ఒక ప్రేయర్ టీం ఉందా? మీ ఇంటిలో పురుషులు ఎంతమంది ఉన్నారు? మీరు కలిసి ప్రార్థించి ఎంతకాలమైంది? మీ మందిరంలో పురుషుల ప్రార్థన ఉందా? మీరు వ్యక్తిగతంగా చేతులెత్తి ప్రార్థిస్తుంటే మీరు ఇతరులను ప్రోత్సాహపరిచి చేతులెత్తి ప్రార్థించగలుగుతారు. ఆయా సందర్భాల్లో మా ఉపవాస ప్రార్థనలో చేతులెత్తి ప్రార్థించడం అభ్యాసం చేసుకుంటున్నాం. ఎంత ఏకాగ్రత ఉంటుందో తెలుసండి. మోకాళ్ళలోని ప్రార్థించినప్పుడు, చేతులెత్తి ప్రార్థించినప్పుడు నీవు మంచి ఏకాగ్రతను కలిగి, భారము కలిగి, పరిశుద్ధాత్మని అభిషేకంతో ప్రార్థించగలుగుతాం. ఇక మీదట చేతులెత్తి ప్రార్థించటం, దేవుని సహాయం కొరకు వేడుకొనటం, దేవునికి సంపూర్ణంగా అప్పగించుకొనటం. చేతులెత్తినప్పుడు నీ చేతులు ఖాళీగా ఉండినట్లు, నీ చేతుల్లో అపవిత్రత లేకుండా ఉన్నట్లుగా క్రీస్తు రక్తములో కడగబడి పవిత్రమైన చేతులతో, విశ్వాసముతో, శుద్ధ హృదయముతో ప్రార్థిస్తే సూర్యుడా అక్కడ నిలబడు, చంద్రుడా ఇక్కడ నిలబడమంటే యెహోషువ చేసిన ప్రార్థనను బట్టి చెయ్యెత్తి సూర్యుడా నిలబడు, చంద్రుడా నిలబడమంటే 24 hours అలాగే నిలబడిపోయింది. తెలుసా మీకు? ఇవాళ చరిత్రకారులు ఒక 24 గంటలు లెక్కలకు రావట్లేదే వెనక్కి వెళ్ళి టెస్ట్ దాన్ని పరిశోధిస్తుంటే ఎటు మిస్ అయినాయి అని తెలిస్తే చివరికి బైబిల్లో వారు చదివినప్పుడు దీని వలన అని తెలుసుకోగలిగారు. అవునండి,
అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి మనం చేతులెత్తి ప్రార్థించినప్పుడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, శుద్ధ హృదయాలు మాకు దయచేయి. సనుగుడు లేకుండా, సంశయం లేకుండా, హృదయంలో ఎటువంటి కోపము, ద్వేషము, ఇతరుల మీద క్షమించలేని మనస్సు కాక శుద్ధ హృదయముతో, శుద్ధమైన చేతులతో, పరిశుద్ధమైన చేతులతో మీ వైపు చాచి నీ దీవెనలు పొందుటకు, నీ సహాయం పొందుటకు, ఎప్పటికప్పుడు నీ సహాయ స్థితిలో మేమున్నప్పుడెల్లా ఏ మనుష్యుడిని ఆశ్రయించక ఆకాశమును భూమిని సృజించిన సృష్టికర్త దగ్గరకు వెళ్ళి నీ సన్నిధిలో మా చేతులెత్తి చేతులు చాచి మొరపెట్టుకొనుటకు, నీవిచ్చు ప్రతిఫలం పొందుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001009 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. రోజు చెప్తున్నాం కదా, మీకోసం మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి, తప్పక దేవుడు మనకు జవాబిస్తాడు. డాక్టర్ దీపాల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ పేరు, ఊరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి టైప్ చేయడం మర్చిపోకండి. ప్రవచనం అయితే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతి ధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ తోడైన గాక.